లక్కీ స్పిరిచువల్స్కు స్వాగతం. మీ భక్తి మరియు ఆధ్యాత్మిక ఛానల్. ఈరోజు మన విశ్లేషణను ఒక అద్భుతమైన శ్లోకంతో మొదలుపెడదాం. గావో విశ్వస్య మాతరః అంటే ఆవులు ఈ విశ్వం మొత్తానికి తల్లులతో సమానమనర్థం. వినడానికి ఎంత గొప్పగా ఉంది గదూ! ఈ ఒక్క మాట చాలు గోమాతకు మనమివ్వాల్సిన గౌరవమేంటో చెప్పడానికి. సరే, మరి అస్సలు విషయంలోకి వెళ్తే హిందూ ధర్మంలో గోవును అంటే గోమాతను ఏకంగా విశ్వమాత అని ఎందుకంటారు? ఎందుకంత పవిత్రంగా పూజిస్తారు? ఆ విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఆమెను తల్లి అని పిలవడానికి ఒక బలమైన కారణం ఉంది. ఆమె ఒక జీవనదాత, అంటే జీవాన్ని ఇచ్చేది. తనే కదా మనకు పాలు, పెరుగు, నెయ్యి ఇలాంటివన్నీ ఇచ్చేది. ఇవి మన ఆరోగ్యానికి, యజ్ఞయాగాదులకు ఎంత అవసరమో కదా. అందుకే గోమాతను జీవాన్ని ఇచ్చే తల్లిగా భావిస్తారన్నమాట. గోమాత కేవలం పాలిచ్చే జంతువు మాత్రమే కాదు, ఆమెలో ఒక గొప్ప దైవిక శక్తి దాగి ఉంది. దానికి సంబంధించిన ఒక ముఖ్యమైన సంఖ్య ఇది. ఈ సంఖ్య వెనుకున్న అర్థం తెలిస్తే గోమాత దైవస్వరూపం ఏంటో మనకు స్పష్టంగా తెలుస్తుంది. అవును, మన శాస్త్రాల ప్రకారం గోమాత శరీరంలో ఏకంగా 33 కోట్ల దేవతల నివసిస్తారట. ఆలోచించండి. అందుకే ఒక్క గోమాతకు పూజ చేస్తే ఆ 3 దేవతలందర్నీ పూజించిన పుణ్యఫలం మనకు దక్కుతుంది. అద్భుతం కదా. మరి అసలీ గోమాత పూజకు ఇంత ప్రాముఖ్యత ఎలా వచ్చింది? దీని వెనుక ఉన్న పవిత్రమైన కథలేంటో ఇప్పుడు చూద్దాం. పూర్వం గొప్ప గొప్ప ఋషులు లోక కళ్యాణం కోసం ఘోరమైన తపస్సులు చేసేవాళ్లు. కాని వాళ్లకొక ఆలోచనొచ్చింది. ఈ కలియుగంలో, అంటే మనమున్న ఈ కాలంలో సాధారణ మనుషులు అంత కఠినమైన పూజలు, యాగాలు చేయలేరు కదా. మరి వాళ్లకు పుణ్యం సంపాదించడానికి సులువైన మార్గమేది అని బ్రహ్మదేవుణ్ణి అడిగారట. అప్పుడు బ్రహ్మదేవుడే స్వయంగా చెప్పారు, కలియుగంలో గోమాత పూజను మించిన సులభమైన, ఉత్తమమైన మార్గం ఇంకొకటి లేదు అని. ఇంకొక అద్భుతమైన కథ కూడా ఉంది. మనందరికీ తెలిసిన క్షీరసాగర మథనం ఉంది కదా. దేవతలు, రాక్షసులు కలిసి అమృతం కోసం సముద్రాన్ని చిలికారు. ఆ సమయంలోనే ఎన్నో అద్భుతాలు ఉద్భవించాయి. వాటిలో ఒకటి కోరిన కోర్కెలు తీర్చే దివ్యగోవు, కామధేనువు. ఆమె అనంతమైన ఆశీర్వాదాలకు నిలయమనుమాట. అంతేకాదండోయ్, ఆ కామధేనుతో పాటుగా నంద, భద్ర, సురభి, సుశీల, సుమన అనే మరో 5 దివ్యమైన గోవులు కూడా ఉద్భవించాయట. ఇప్పుడు మనం భూమ్మీద చూస్తున్న ఆవులన్నీ కూడా వాటి వంశానికి చెందినవే అని మన పురాణాలు చెప్తున్నాయి. సరే, గోమాత మహత్యం గురించి తెలుసుకున్నాం. మరి ఆమె ఆశీస్సులు పొందాలంటే ఏం చేయాలి? దానికి కొన్ని శక్తివంతమైన మంత్రాలున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఇది చాలా ముఖ్యమైన మంత్రం. గావో విశ్వస్య మాతరః తాసు సర్వమిదం జగత్ గావః సర్వసుఖప్రదాః నమామి గోమాతరం. దీని అర్థమేంటంటే, ఓ గోమాత, నువ్వు ఈ విశ్వానికే తల్లివి. ఈ జగత్తు అంతా నీలోనే ఉంది. సకల సుఖాలను ఇచ్చే నీకు నా నమస్కారాలు అని. ఇంకొక చాలా సులభమైన మంత్రం కూడా ఉంది. ప్రతిరోజూ జపించుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఓం శ్రీ గోమాతాయై నమః. అంతే. ఈ చిన్న మంత్రంతో మన భక్తిని అమ్మవారికి నేరుగా సమర్పించుకోవచ్చు. మంత్రాలు తెలుసుకున్నాం సరే, మరి అసలీ గోమాత పూజను ఎలా చెయ్యాలి? దానికోసం ఒక సులభమైన పద్ధతి ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఈ పూజను మన ఇంట్లోనే చాలా తేలిగ్గా చేసుకోవచ్చు. ముఖ్యంగా సూర్యోదయానికి ముందుగానీ, సూర్యాస్తమయం తర్వాతగానీ చేస్తే మంచిది. ముందుగా స్నానం చేసి శుభ్రమైన బట్టలు వేసుకోవాలి. గోమాత ఫోటో ముందు కూర్చొని ఒక దీపం, అగరుబత్తి వెలిగించండి. పువ్వులు, తులసి ఆకులు ఇలా మన దగ్గర ఉన్నవి సమర్పించి, ఇందాక మనం చెప్పుకున్న మంత్రాల్లో ఏదో ఒకదాన్ని 11, 21 లేదా 108 సార్లు భక్తి శ్రద్ధలతో జపించాలి. చివరగా మనస్ఫూర్తిగా ఒక నమస్కారం చేసుకుంటే పూజ పూర్తయినట్టే. సరే, పూజ ఎలా చేయాలో తెలుసుకున్నాం. మరి ఇంత శ్రద్ధగా ఈ పూజ చేయడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలేంటి? ఆ ఆశీస్సులెలాంటివి? చూశారు కదా. ఇంట్లో శాంతి, సంతోషం పెరగడం దగ్గర నుంచి ఆర్థిక ఇబ్బందులు తగ్గడం వరకు, కుటుంబ సభ్యుల ఆరోగ్యం, పిల్లల చదువులు, చేసే ఉద్యోగం, వ్యాపారంలో అభివృద్ధి, ఇలా ఒకటేంటి, జీవితంలోని ప్రతి విషయంలోనూ సానుకూల ఫలితాలు కలుగుతాయి. ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ కూడా పోతుంది. అయితే
ఇంతకంటే ఇంకా ఎక్కువ పుణ్యఫలాలు, ఇంకా గొప్ప ఆశీర్వాదాలు పొందాలంటే ఏం చెయ్యాలి అనే ప్రశ్న రావచ్చు. దానికి సమాధానమే గోసేవ. గోసేవ అంటే గోవులకు సేవ చేయడం. అంటే వాటికి గడ్డి, పండ్లు లేదా గోధుమలు లాంటివి తినిపించడం. లేదా దగ్గరలోని గోశాలలకు మనకు తోచిన విరాళమివ్వడం. ఇలా ప్రత్యక్షంగా సేవ చేయడం వల్ల మనం చేసే పూజ ఫలం 100 రెట్లు పెరుగుతుందన్నమాట. కాబట్టి ప్రతిరోజూ గోమాతను భక్తితో తలచుకోవడం, పూజించడం, వీలైనప్పుడు గోసేవ చేయడం ఇవన్నీ మన జీవితంలోకి శాంతిని, శ్రేయస్సును, ఒక పాజిటివ్ ఎనర్జీని తీసుకొస్తాయి. ఇది ఒక అద్భుతమైన మార్గం. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన ఆధ్యాత్మిక విశేషాల కోసం తప్పకుండా మా లక్కీ స్పిరిచువల్స్ ఛానల్ను లైక్ చేయండి, అందరితో షేర్ చేయండి, మరి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.